సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అంటే సిల్క్ స్మిత. యాక్చువల్గా అప్పటి వరకు తను ఒక డాన్సింగ్ స్టార్, బట్ ఈ సినిమాలో అసలు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక క్లాసికల్ సాంగ్ ఇవన్నీ ఎలా తన సెలక్షన్ ఎలా జరిగింది అసలు? మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఫిజికల్గా కూడా యాక్చువల్గా స్మితాని బయట చూస్తే ఈవిడరా ఈఎంఐ ఏంట్రా రాజనర్తకి అని చెప్పి మనందరం షాక్ అయిపోయేవాళ్ళం. అట్లాగే ఉంది కూడా ఆవిడ. ఎందుకంటే ఆ డాన్సర్గా మేబీ మీరన్న ఒక వ్యాంపిష్ ముద్రపడ్డ అమ్మాయి అప్పట్లో. అది తమిళ్లో ముఖ్యంగా బాలు మహేంద్ర వాళ్ళ అవి ఎక్స్పోర్స్ బ్యూటిఫుల్గా ఒక్కొక్క యాంగిల్స్లో అలా చూశారు. కొన్ని పాటలు కొన్ని సినిమాలు అమ్మాయి చేసిన తర్వాత మన వాళ్ళు కొన్ని కమర్షియల్గా వాడారు. అలాంటి టైంలో ఇది అమ్మాయికి అనుకున్నా కూడా మళ్ళీ దానికి టెస్టింగ్ పెట్టి డ్రెస్ ప్యాటర్న్ చేసి కళ్ళు ఏవో బాగుంటాయి, ఏమై రాజనీతికి ఉండే అవకాశాలు నమ్మినవారు నిజంగా సంగీతం గారు. ఆయన అంతా చేసి అమ్మాయితో 4-5 సార్లు డ్రెస్ ప్యాటర్న్ చేయించి అన్నీ చేస్తే అవన్నీ వేసుకునేటానికే ఏమై ఈ డ్రెస్ ఏమో లేకపోతుంది ఇంకా యాక్ట్ చేస్తుందని మన చలపతరావు బాబాయ్ అనేవాడు. ఏంటంటే కృష్ణ గారు అంటుండేవాడు, మాకు జోకులు వేస్తుండేవాడు. ఆయన బయటకు వస్తే బాగా చూడే వాతావరణంలో చాలా ఆనందంగా మాట్లాడేవాడు.